జగన్మోహన్ రెడ్డి ఆయన ఇక్కడే ఉంటున్నారా? ఎక్కువ బెంగుళూరులో ఉంటున్నారా? తాడేపల్లిలో ఉంటున్నారా? ప్రజలకు అందుబాటులో ఉండట్లేదా? అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసే ఆరోపణలు గాని, లేదంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు కథనాల్లో అయితే ఆయన ఎప్పుడూ బెంగుళూరులోనే ఉంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండరనేది. అయితే తాజాగా ఆయన ఒక మీడియాతో మాట్లాడిన సందర్భంలో దానికి సంబంధించి ఆయన ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. తనను అరెస్ట్ చేసుకోవాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడూ విజయవాడలోనే ఉంటున్నాను. బెంగుళూరు వెళ్ళలేదు అంటూ ఆయన సీరియస్‌గానే చెప్పారు. అక్కడ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి. అంతేకాదు గతంలో ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించిందని ఆయన గుర్తు చేశారు. అయితే తనకు అరెస్టులు కొత్త కాదని, తన పార్టీకి వారు ఇబ్బందులు అన్నవి కూడా కొత్త కాదు అని, ఈ ఇబ్బందులు తట్టుకుంటూనే వైసీపీ పుట్టింది, ఎదిగింది, కొనసాగుతుంది కూడా. తాను కూడా ఒక నాయకుడిగానే ఎదిగాను అని క్లారిటీ ఇచ్చారు. ఎక్కడైనా అరెస్టులు, కేసులు అన్నది ప్రశ్న కాదు. వాటిలో న్యాయం ఎంత ఉన్నది అన్నదే చూడాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు. అలాగే అన్యాయంగా అరెస్టు